దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలంలో వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనం ఏం చదువుకున్నామండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తూ ఉన్నారు. దుఃఖపడేవారు ధన్యులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా దుఃఖ దినాలు అని ప్రారంభించబడినవండి. 40 రోజులు కూడా ప్రతి ఒక్కరూ చాలామంది ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ దుఃఖంలో ఈరోజు మనం ఉన్నామో, ఏ దుఃఖంలో నుంచి మన ప్రయాణం సాగుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రతి దుఃఖంలో నుంచి కూడా దేవుడు మనల్ని ఓదారుస్తాడంట. దుఃఖపడే మనము ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. అదేంటండి, ఏడ్చేవారు ధన్యులా, దుఃఖపడేవారు ధన్యులా అని మనం అనుకుంటే దుఃఖపడేటప్పుడు మనకి సంతోషం అనేది రాదు. దుఃఖం ఉన్నప్పుడు ఆనందం రాదు, ఇంకా దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దుఃఖం ఉందని, ఈరోజు బాధ కలిగిందని, ఈరోజు వేదన కలిగిందని, ఈరోజు మన బాధలో మనల్ని ఎవరు పట్టించుకోలేదని, అలాగే మనం బాధపడుతుంటే మన కష్టంలో ఎవరు మనకి సహాయం చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనం దుఃఖపడే వారం ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఓదారుస్తారు. ఏ విషయంలో ఈరోజు దుఃఖపడుతున్నామో ఆ విషయాన్ని దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒకవేళ అప్పుల సమస్యలో